హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అన్నపూర్ణ. ఈరోజు రైతు బజార్కి వెళ్ళి వచ్చానండి. ఈయన ఏదో పని ఉంది అటు అమీర్పేటలో అంటే నేను కూడా వెళ్ళి తెచ్చాను. అన్ని కూరగాయలు తీసుకొచ్చాను, ఆకుకూరలు అన్నీ చూడండి. ఈ వీటితో నేను ఏమేమి చేస్తానో అన్ని వంటలు నెక్స్ట్ వీడియోస్లో నేను పెడుతూ ఉంటాను. అన్నీ ఏమేమి తెచ్చానో మీరు కూడా చూద్దరు కానీ రండి. ఇవన్నీ కూరగాయలు, దొండకాయలు, ఇవన్నీ వీటన్నిటితో రోజు ఏమేమి కూరలు చేస్తానో నేను వెరైటీగా చూపిస్తాను. నాకు వచ్చిన పద్ధతిలో మీరు కూడా చూసి నచ్చితే కనుక మీరు కూడా చేసుకోవచ్చు. ఇవి అన్ని కూరలు అందరికీ తెలుసు జనరల్గా, కాకపోతే వంట రాని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూరలన్నిట్లో ఫ్రైల్లో కానీ పులుసుల్లో, పాలోసిన కూరల్లో నువ్వుల పొడి, అవిసె పొడి, జీలకర్ర పొడి, తెలగపిండి రోజువారీ వంటల్లో ఎలా వేసుకోవాలి, ఫుల్ ప్రోటీన్, కాల్షియం ఎలా మన శరీరానికి అందచేయాలి అనే దానిపై కర్రీస్ బండి మీకు షేర్ చేస్తాను. నేను రోజు అలాగే వండుతాను. ఈ వీడియో చూడబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? మరి మాకు దగ్గరలో అన్ని రకాలు దొరుకుతాయి కానీ అన్ని రేట్లు ఎక్కువేనండి. ఇదిగో ఈ కట్ట 30 రూపాయలు అంట. ఇప్పుడు ఇన్ని కట్టలు కలిపి 30 రూపాయలకి వచ్చినాయి. కొత్తిమీర ఇగో చూసుకోండి, ఇన్ని కట్టలు కలిపి 30 రూపీస్ అంట. అందుకే నాకేమో చిన్న తక్కువ ఆందం లాట్లు కావాలన్నమాట. ఈయన చూసి అంటున్నారు, ఏంటనుకోరు గడ్డి మోపులు తెచ్చినట్టు తెచ్చావు, ఇవన్నీ నాకు పెట్టడానికేనా అని. ఏదైనా ఆరోగ్యానికి మంచిది కదండి ఆ కూర, అందుకే తెచ్చాను. ఇగో ఇదేమో ఈ 10 రూపాయలది అనమాట. 50 రూపాయలకి 3 మామిడికాయలు ఇస్తున్నారు. ఇది 10 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఈ 20 రూపాయలు. చూడండి మెంతి కూర ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి. 20 రూపాయలకి ఎంత ఇచ్చారనమాట. దీన్నండి ఒలిసేసి ఎండబెట్టేసేస్తే ఇది డ్రై చేసేయచ్చు అనమాట. మెంతికూర డ్రై చేసేసి మనం వాడుకోవచ్చు. ఇవన్నీ పొండిమిరపకాయలు 1.5 కిలో తెచ్చానమాట. నాకు పొండిమిరపకాయలు అంటే పిచ్చి. ఇదిగో ఇంకా పచ్చడి అట్లాగే ఉంది, ఫ్రిడ్జ్లో ఇంకా 2 సీసాలు ఉన్నాయి. టమాటాలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కదా రేటు, 5 కేజీస్ తెచ్చాను. వీటిని ఉడకబెట్టేసి ఎలా స్టోర్ చేయాలో నేను ఒక వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. మీకు కూడా నచ్చితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇగో మెంతికూర 4 కట్టలు ఇచ్చారు. 20 రూపాయలకి 4 పెద్ద కట్టలు ఇచ్చారు. ఇక ఉసిరికాయలు, ఈ ఉసిరికాయలు కూడానండి ఇవన్నీ కడిగేసేసి ఆరబెట్టేసి చిన్న ముక్కలుగా చేసేసి దానిలో పెట్టుకుంటే తొక్కుడు పచ్చళ్ళల్లో మనం అన్ని పచ్చళ్ళు, ఏ పచ్చడైనా సరే, పల్లి పచ్చళ్ళలోకి, అన్ని పచ్చళ్ళలోకి మనం చింతపండు బదులు ఇది వేసుకోవచ్చు అనమాట. ఈ ఉసిరికాయలో ఉన్నంత సి విటమిన్ దేనిలోనూ ఉండదండి. 2 రెట్లు ఎక్కువ ఉంటుందంట, నిమ్మకాయలో కన్నా కూడా 2 రెట్లు. అంత మంచిదనమాట. ఎన్ని ఆరోగ్య సూత్రాలు అన్నీ నాకు తెలిసినవి మీకు అందరితో షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇష్టమైతే కనుక మీరు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా సరదాగా చూడండి, నేను సరదాగా పెడతా ఉంటాను. మంచి టైంపాస్. ఇవన్నీ ఆకుకూరలండి. ఇదంతా మళ్ళీ ఇగో కూరగాయలు. నాకు రైతు బజార్కి వెళ్ళానంటే పిచ్చి పెట్టినట్టే ఉంటుంది అనమాట, అన్నీ కొనేయాలనిపిస్తుంది. ఇక పచ్చిమిరపకాయలు ఇక్కడైతే 60 రూపాయలు అట్లా వేస్తారు, అక్కడే 30 రూపాయలు 1/2 కిలో. ఇక అసలు కాకరకాయలు ఏంటి, అన్ని దోసకాయలు ఇక్కడ మాకు దగ్గరలో 50 రూపాయలు, అక్కడ 25 రూపాయలు. ఇవేమో 30 రూపీస్. వంకాయలు 20 రూపీస్. ఇవి కూడా అంత 30 రూపీస్ కిలో. ఇది ఇక్కడైతే 40 రూపాయలు పువ్వు ఉంటుంది మాకు, అది 20 రూపాయలకి ఇచ్చారు. అసలు ఏదైనానండి అన్నీ రైతు బజార్లో. కాకపోతే రైతు బజార్లో కూడా అంత మోసమేనండి. నేను కొనేసినాక వేరే పక్క షాప్కి వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్ వినపడింది అనమాట, నేను కొన్నాటి అన్నిటి మీద 10 రూపాయలు తక్కువ. ఇప్పుడు వంకాయలు ఉన్నాయనుకోండి 20 రూపాయలు కిలో 30కి ఇచ్చారు. వాళ్ళు 20 రూపాయలు బోర్డు రేటు. అన్నీ అంతే అనమాట. బెండకాయలు అయితే 40 రూపాయలకి ఇచ్చారు, బోర్డు రేట్ అయితే 25 ఉందంట. అంతా మళ్ళీ తీసుకెళ్ళి తిరిగి వెళ్ళి అడిగితే క్యారెట్ ఏంటి ఇంతకు ఇచ్చావు, క్యారెట్ 40 రూపీస్ అంటే 25 అంటే ఒక గిన్నెలో పెట్టాడు పక్కన పిచ్చి, ఇవ్వండి అయ్యి 25 రూపాయలు ఇవి కాదని చెప్పాడు. రైతు బజార్లో కూడా మోసాలే, కాకపోతే మనం బేరం అడగాలి. ఇంకొకడు అన్నాడు, ఏంటి అట్లా ఎక్కువ చెప్పడం ఏంటంటే, మీరు అడుగుతారు కదమ్మా ఎట్టగా అందరూ, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ చెబుతున్నాం అన్నాడు. అట్లా ఉంటుందండి. ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి సరిపోతుంది టైము. కూరగాయలు తెచ్చిన రోజున పెద్ద పని అండి. కూరగాయలు అయితే మా పని అమ్మాయి చక్కగా కోసి పెడుతుంది, కాకపోతే ఇవన్నీ సర్దుకోవడం పెద్ద పని. ఇగో ఈ 2 కిలోలు మొన్న 3 కిలోలు ఒలిసి పెట్టాము. సగం ఒలుస్తాను, సగం మా సూర్య కప్పు చెప్పేస్తా. ఇవ్వండి ఇవన్నీ. ఈ కాయలు కూడా భలే ముదిరిపోయి గట్టి కాయలు, అసలు ఇత్తులు భలే బాగున్నాయి. కిలో 40 రూపాయలకి ఇచ్చారనమాట. మొన్న కూడా 40కే తెచ్చాను, 3 కిలోలు 120 రూపాయలు. ఇప్పుడు 2 కిలోలు తీసుకొచ్చారు. జిప్లాక్ కవర్లో పోసేసి ఐస్ బాక్స్లో పెట్టేసామనుకోండి 1 ఇయర్ వరకు మనం వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.